హాయ్ ఫ్రెండ్స్. సో ఇవాళ నేను కరివేపాకు అనేది ఎక్కువ రోజులు ఎలా తాజాగా ఉంచుకోవాలి అనేది నేను టిప్ చెప్తాను. ముందుగా మనం తెచ్చుకున్న కరివేపాకు మొత్తాన్ని ఈ విధంగా మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకొని ఒక పేపర్లో ఇలాగ ప్లాస్టిక్ బౌల్లో కావచ్చు, అదేదే వేరే బౌల్స్లో కూడా కావచ్చు, న్యూస్ పేపర్ అనేది మొత్తం కవర్ చేసేసిన తర్వాత దాని లోపల ఇలా కరివేపాకు అనేది పెట్టేసేయండి. ఇలా క్లీన్ చేసేటప్పుడు ఇలా లేతాకులు అనేవి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా సపరేట్గా తీసేసేయండి. ఇవి ఇందులో కనుక వేస్తే తొందరగా ఆకు పాడైపోతుంది. సో ఈ విధంగా మొత్తం చేసుకున్నాక ఇలా అంతా కవర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మీకు ఈ పేపర్ వల్ల ఉపయోగం ఏంటంటే వాటర్ అనేది ఎక్సెస్గా వస్తూనే ఉంటుంది కదా ఫ్రిడ్జ్లోన. సో ఆ వాటర్ అనేది డైరెక్ట్గా ఆకుకు అనేది తగలకుండా మీకు వాటర్ అనేది కూడా మొత్తం ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుంది పేపర్ అనేది. సో ఇప్పుడు ఈ పైన నార్మల్గా ఉన్న ఈ ఆకుని ఇలా పెట్టేసి మొత్తం క్లోజ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం అంతే. సో ఇది మీకు 1 నుంచి 1.5 నెలల వరకు కూడా తాజాగా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.